ఓ నిన్న కుండపోత వర్షం అయితే హైదరాబాదు హుసేన్ సాగర్లానే మారిపోతుంది. అసలు శ్రీనగర్ కాలనీ నిన్న మొత్తం జలమయమే, అమీర్పేట్ జలమయమే. అసలు ఎక్కడ చూసినా వాటరే, మొత్తం వాటరే. హైదరాబాద్ నేను ఏమంటున్నా, అప్పుడెప్పుడో నిజాంలు కట్టినటువంటి డ్రైనేజే, అండర్ సివరేజ్ సిస్టము కొత్తగా కట్టలే. ఏ ప్రభుత్వం రాని 100 సంవత్సరాల నుంచి అదే ఉన్నది. ఒక చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. కానీ లోపల కొత్త పైప్ లైనే వేయాలి. లేటెస్ట్ టెక్నాలజీ ఎంతో వచ్చింది, అవన్నీ వేస్తే కానీ ఈ వాటర్ సెట్ కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా బిల్లు పెట్టాలి, ఈ మరమ్మతులు చేస్తున్నామని కమిషన్లు గుంజాలి. అంతేగాని అసలు ఒరిజినల్ ప్రాబ్లం ఏంది? హైదరాబాదు 100 ఏళ్ల క్రితము ఇచ్చినటువంటి అప్పటి నిజాంలో ఉన్నటువంటి నిజాం కాలంలో 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి అండర్ గ్రౌండ్ సివరేజెసే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. వర్షం నీళ్లు పడితే ఎక్కడ పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. మరి పరిస్థితి దేనివల్ల వచ్చింది, ఎందుకు నిలువుంటున్నాయి? ఈ అసలు సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు ఆలోచించారు. ఇంకొన్ని రోజులు పోతే అసలు ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కార్లు డ్యామేజ్ అయినాయి, చాలామంది మునిగిపోతున్నాయి, బ్యాటరీలు డౌన్ అయిపోతున్నాయి, ఇంజన్లు మునిగిపోతున్నాయి. చెరువులను తలపించిన రహదారులు. బోట్లు పెట్టమన్నారు రేవంత్ రెడ్డి సార్, 2 బోట్లు ఇప్పియండి సార్, బోట్లలో కూర్చొని ట్రావెల్ చేస్తాం మేము. బెస్ట్. అసలు పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, ఖర్చు ఉండదు. బోట్లలో ఇంత రెయిన్ కోట్లు వేసుకొని బోట్లలో కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. చెరువులను తలపించిన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు అలర్ట్. శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లా. ఘోరం అసలు. ట్రాఫిక్ అయితే దండేసి దండం పెట్టాలి. ఆ ట్రాఫిక్ పోలీసులు ఏడా కనబడతలేరు. ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు, అసలైన ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్ ఎవరు చెప్పాలా? మా ట్రాఫిక్ పోలీసే. కెమెరామ్యాన్లు కూడా మనకి రారు. ఎట్లా పడితే అట్లా ఫోటోలు, బండి కనబడాలి, ఫోటో కొట్టాలి, పైసలు వస్తున్నాయి లేవా గవర్నమెంట్కి, అంతే. విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి కంట్రోల్ లేదు. మరి ఆ డీజీపీ గారు ఏం చేస్తున్నారో మరి నాకు దండం పెట్టాలి. ఒకసారి ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయో చూద్దాము. కాళేశ్వరం బాధ్యుడు కేసీఆరే. బ్యారేజీల లొకేషన్ మార్పు మొదలు నిర్మాణం వరకు ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల సైతం నిర్లక్ష్యం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అబద్ధం. ప్రాజెక్ట్ నిర్మాణం వద్దని నిపుణుల కమిటీ చెప్పినా వినని మాజీ సీఎం ఉద్దేశపూర్వకంగానే నివేదికను తొక్కిపెట్టారు. 3 బ్యారేజీల నిర్మాణంపై నాటి క్యాబినెట్లో చర్చ జరగలేదు. పర్మిషన్ ఉన్నదని ఈటల తప్పుడు సమాచారం. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకే అదనపు ఖర్చులకు ఆమోదం. తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. 665 పేజీలతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ. సో కేబినెట్ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. కమిషన్ తేల్చిన బాధ్యులు వీరే: కె చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి, హరీష్ రావు నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, ఎస్కే జోషి ప్రభుత్వ ప్రిన్సిపల్ మాజీ సెక్రటరీ ఇరిగేషన్, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి, మురళీధర్ రావు మాజీ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, ఎన్ వెంకటేశ్వర్లు మాజీ ఈఎన్సీ కాళేశ్వరం, బి హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సిఈ. సో వీళ్ళందరూ కూడా ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. స్పెషల్ సెషన్కు కేసీఆర్ వస్తారా? కాళేశ్వరం పూర్తి చేసే అప్పులపై వడ్డీ తగ్గింపు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. నేడు ఢిల్లీకి సీఎం మంత్రులట. ఢిల్లీ చల్లగుండా వీళ్ళు ఢిల్లీకి పోయి తెలంగాణ మొత్తం కొల్లగొడుతారు కదా ఫ్లైట్ ఛార్జీలతోటి. ఎన్నిసార్లు పోతారు ఢిల్లీకి? సీఎం మంత్రులు ఒక్కడే పోతారా? సీఎం వెనకాల వాళ్ళ పిఏలు, వాళ్ళ ఫ్రెండ్లు, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఇంకెంతమంది ఉంటే అంతమంది మంత్రుల పిఏలు, మొత్తం వాళ్ళందరికీ ఫ్లైట్ ఛార్జీలు బుక్ చేయాలి. ఎన్నిసార్లు పోతారు? అక్కడనే ఉండి ఇప్పుడు అక్కడ నుంచి పరిపాలన చేయండి. పోనీ అరెస్టులకు భయపడద్దు. క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. న్యాయపరంగా ఎదుర్కొందాం. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.
ఆ ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని. ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ అరెస్టులకైతే భయపడద్దని సార్ చెప్తున్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే. ఇది విరమణ కాదు, విరామం మాత్రమే. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ టైంపాస్ ధర్నాలు. ఆర్డినెన్స్ తొక్కిపెట్టిన గవర్నర్పై సుప్రీంలో కేసు వేయండి. కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డి ఎందుకు విచారించలేదు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎప్పుడో పోయింది, మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని రాస్తారు ఏంది?